రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. మరిన్ని మంచి మంచి ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేసింది బాసని మమత. అందరికి శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మాత్రం జబర్దస్తున్నా. మరి ముందుగా అయితే ఈరోజు ముఖ్యాంశాలు ఏమున్నాయో తెలుసుకున్నాక గటెన్క వార్తలు షురూ చేద్దాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వం ఆఫీసులలో ఉండే ఫైల్స్ ఎందుకు మారుతాయి? అయినా అవి ఎక్కడ పోతాయి? అందులో ఉన్న సమస్యలన్నీ తీరినాకనే కదా పడేయాల్సిందే ఆ ఫైల్స్ని. కానీ చెత్త కుండీలో కొంతమంది వారేస్తే ఇంకా కొందరు ఎత్తుకొని పోతున్నారట. అసలు అందులో ఏం పనులు జరిగినాయి, ఎన్ని పనులు జరగలేదు అనే దాని మీద కొత్తగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు చూసుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి. కానీ వాళ్ళు రాకముందే గింత పని అవుతుంది. ఎందుకో మరి ఇది ఎవరు చేస్తున్నారు అనేది తెలియాల్సింది. ఇంతకు ఆ ఫైల్స్ ఏంటివి, ఏం ముచ్చట తెలుసుకుంటారా? సరే రైట్, మరి చూడురిగా. ఏదైనా ప్రైవేటు సంస్థల ఆయనతో ఎవరైనా రిటైర్మెంటో లేకపోతే ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆఫీస్ బీరువాలలో ఉన్న ఫైల్స్, కాగితాలు, కత్పలు అన్నీ కొత్తగా వచ్చిన వాళ్ళకి అప్పచెప్పి పోతుంటారు. సేమ్ గట్టనే కానీ సర్కార్ల గుట్ల గట్టనే ఉంటుంది. గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ ఆఫీసులలో సుధా గట్టనే ఉండాలి. కానీ ఇగో గవర్నమెంట్ మారిందని ఆయనతో ఫైల్స్ అన్నీ గయాబవుతున్నాయట. చూడుర్రి, సర్కార్ ఆఫీసులలో ఫైల్స్ అన్నీ కాలబెడుతున్నారట, శతకుండీలనే వేస్తున్నారట. ఇక కొత్త సీఎం వచ్చిన తెల్లారే పాత మంత్రి తలసాని శ్రీనివాస్ సార్ ఆఫీసులో ఫైల్స్, కాగితాలు మొత్తము ఇగో శతకుండ్లే వాడేసిరట, కాలబెట్టిరట. ఇక అందులో పనిచేసే పెద్ద ఆఫీసర్ని అడగబోతే ఏమంటుండో ఇనుర్రు ఒక పారి ఆగనాట. పనికిరాని అన్నీ కాలబెడుతున్నాము, శతకుండ్లే వాడేస్తున్నాము అని చెప్పుకొస్తున్నాడు. కానీ అసలు కథ చూడుర్రి, దొరకకుండా సీక్రెట్ కెమెరాల వైర్లన్నీ కత్తిరించి ఇక చెత్త డబ్బాలను అయితే ఫైల్స్ అన్నీ వాడేసిండు. ఇక గిదే ముచ్చట తలసాని గారి ఓఎస్డి కళ్యాణ్ గారిని అడిగితే ఏమంటుండో చూడుర్రి. ఇక పనికి లేనివి పని పూర్తయినవి అన్నీ చింపేస్తున్నాం అనుకొస్తున్నాడు. మరి ఇక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో అన్నట్టే ఉన్నది ముచ్చట ఇది. ఇక కొంతమంది ఏమంటున్నారు అంటే, మరి ఇన్నొద్దుల సంధి ఏం చేసిరి చింపకుండా ఇప్పుడే ఎందుకు చింపుతురు ప్రభుత్వం మారంగానే అని అడగబోతున్నారు. ఇక గీ కథ గిట్లుంటే ఇక్కడ చదువులది చూడరు ఎట్టున్నదో ముచ్చట. బషీర్ బాగ్ ఆఫీసులో ఆయన ఆటో తీసుకొచ్చి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఉన్న ఫైల్స్, కాగితాలు, కత్పలన్నీ ఇక పట్టుకోపోతే ఆయన పోలీసు వాళ్ళు పట్టుకోపోతే ఇక ఆ డ్రైవరు అందులో ఉన్న మనుషులు ఆయన పయరారు అయిపోయారట. చూడరు ఆటోని ఇచ్చిపెట్టి. సబిత మేడం ఇన్నొద్దులు ఇంట్లో పనిచేసింది. ఇక దీనికంటే ముందే ఇంకో ముచ్చట అయింది చూడండి. టూరిజం ఆఫీస్ ఉంది కదా, టూరిజం శాఖ అలా ఆఫీసులో అజ్ఞాంటుకుంటే ఆయన ఫైల్స్ అన్నీ కాలిపోయినాయట, బుక్ అయిపోయినాయట, కంప్యూటర్లు సుత కాలిపోయినాయి అనుకొస్తున్నారు. అర్ధరాత్రి జరిగితే తెల్లారి మధ్యాహ్నం దాకా సుత ఈ వార్త బయటికి రాలే అంటే ఇది కావాలనే చేసిరని ఈ పెద్ద మనిషి అంటుండే ఇనూరి. ఇక టూరిజం మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ అన్న కింద ఉంటుండే ఈ ఆఫీసు గింత కథ చేస్తున్నారు. మరి ఏందో ఏమో, మొత్తానికైతే ఉన్న ముచ్చట చెప్పినాము. ఇక ఏందో మీరే చూసుకోవాలి. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.